నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కొన్ని బంధాల నుంచి కొన్ని సమయాల వరకు ఉండాలి. కొన్ని బంధాలతో మనం కొన్ని సమయాల వరకే ఉండాలి. ఆ తర్వాత దాని నుంచి కొంచెం పక్కకు వెళ్ళాలి, కాలాన్ని బట్టి, మన వయస్సుని బట్టి. కానీ అలా వెళ్ళలేకపోతామండి. ఎప్పటికీ దాన్నే పట్టుకుంటాం. దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్, మనం మన పిల్లల కోసం బాగా కష్టపడతాం, సంపాదిస్తాం, కూడబెడతాం, వాళ్ళని పెంచి పెద్ద చేసి ఒక మంచి పరిస్థితుల్లో ఉండేలాగా చూస్తాం. వాళ్ళ పిల్లల గురించి కూడా మనమే ఆలోచిస్తాం. వాళ్ళు కూడా బాగా చదువుకోవాలి, మంచి ప్రయోజకులుగా ఆస్తులు కూడబెడతాం, మంచి ప్రయోజకులుగా ఉండాలనుకుంటాం, ఏదో కావాలని కోరుకుంటూ ఉంటాం. ఇంకా మనం ఎప్పుడు సుఖంగా ఉండేది, మన గురించి మనం ఎప్పుడు ఆలోచించేది? అలా అంటే ఏమంటారు తెలుసా, నేను ఒకరితో ఇలా మాట్లాడితే వాళ్ళు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటా, అదే నాకు నిజమైన సుఖం అంటారు. అది కరెక్టేనా? నిజమే. కానీ ఇంకా మన జీవితానికి ఒక భగవంతుడు కృష్ణారామ అనుకోవటం, ముక్తి మోక్షం ఏమీ లేదు, ఏముండదు. కొన్ని జీవితాలు అంతే చేయ. మనవరాళ్ల పెళ్ళిళ్ళు, మనవడు ఇంకా చిన్నపిల్లాడైతే వాడి పెళ్లికి పెట్టబోయే మంగళసూత్రాలు, డైమండ్స్తో మంగళసూత్రాలు, పెళ్లిళ్ళు చేసుకుంటారు చేసుకోరు మనవాళ్ళు, మనకు తెలియదు. కానీ వీళ్ళు అట్లా అనుకుంటారు. అంటే తాపత్రయాన్ని వదిలిపెట్టుకోలేకపోవటం జయ. ఇదేంటంటే మేమే చిన్నప్పుడు రఘువంశం చదువుకునేటప్పుడు స్కూల్లో ఉండగా అందులో ఒక శ్లోకం ఉంటుంది రఘువంశంలో, కాళిదాసు రాస్తాడు. శైశవేభ్యస్త విద్యానాం యవ్వనే విషయేషినాం వార్ధక్యే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజామని. రఘువంశ రాజులట శైశవంలో చిన్నప్పుడు అభ్యస్త విద్యలు చదువుకునేవాడు. యవ్వనంలో విషయేషణులు, యవ్వనంగా ఉన్నప్పుడు రాజ్యం సంపాదించాలి, ధనం సంపాదించాలి, భారత సుఖంగా ఉండాలి, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఈ వ్యవహారం. వార్ధక్యే మునివృత్తీన, వృద్ధాప్యం వచ్చాక పిల్లాడికి రాజ్యం అప్పచెప్పేసాం, అయిపోయింది, ఇంకా మనం మునిలాగా ఉందామని అడవులకు తరలి వెళ్ళిపోయేవాళ్ళు. అప్పటిదాకా ఇన్ని భోగాలు అనుభవించిన మహారాజులు భార్యను వెంట పెట్టుకుని శుభ్రంగా వెళ్ళి అడవిలో వచ్చిన పర్ణశాలలో తపస్సు చేసుకుంటూ ఆవిడ నీళ్ళు తెచ్చుకుంటూ కూడా అంతే. యోగేనా అంతే తనుత్యజాం, చివరికి యోగంతో తనువుని వదిలిపెట్టేవాళ్ళు. ఇంకా చాలు అని అనుకున్నప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు. రాజులు చేసేవాళ్ళు అట్లా. అబ్బాయికి రాజ్యం ఇచ్చాక వెళ్ళిపోవటం, వానప్రస్థాశ్రమం స్వీకరించి వెళ్ళిపోవటమే. తర్వాత కాలంలో జమీందారులు వాళ్ళు కూడా అలాగే పెద్ద మగపిల్లలకి అప్పచెప్పాక ఇక దాని మీద అది పోయింది, ఇది వచ్చింది, ఇది చేసింది, అలాంటి వ్యవహారాలు ఏం లేవు. మేము మా తాతగారిని కూడా అలాగే చూసాను చేయ. సలహా అడిగితేనే చెప్పేవారు, లేకపోతే ఆయన దాన్ని ఆయన రామాయణం చదువుకునేవారు. పొలాలు గిలాలు మా నాన్నగారికి అప్పచెప్పేశారు, కాలేజీ ఆయనకి అప్పచెప్పేసి రిలాక్స్డ్గా ఉండేవారు. హాయిగా పుస్తకం రామాయణం చదువుకోవడం కదండి. ఎక్కడైనా మీటింగ్లు ఎవరైనా పిలిస్తే వెళ్ళటం, లేకపోతే రామాయణం చదువుకుంటూ ఉండేవాళ్ళు. అద్భుతం కనపడేది. అట్లా పెద్దవాళ్ళు అలా ఉండేవాళ్ళు. క్రమంగా ఎలా అయిందంటే ఏమిటో ఒక పిచ్చి కింద ఉంటారు. చాలా సంసారం పిల్లల కోడిలాగా గంపలో నిండా పిల్లలు అలా లేదు కదా ఇప్పుడు. ఒక భ్రమగా పిల్లలు కూడా సరిపడేంత సంపాదించాలి. వాళ్ళు సంతోషిస్తారేమో. మూడో తరం నుంచే చెడిపోవటం మొదలెడుతుంది జయ. అవును, డబ్బు ఎక్కువైపోయింది, కొందికి అవకాశాలు ఎక్కువ ఉంటే పిల్లలు పాడైపోతారు. ఎక్కడో ఎన్ని తరాలైనా పిల్లలు పాడు కాకుండా, ఆస్తులు పాడు కాకుండా ఉండేవాళ్ళు చాలా రేరు. బంగారు కొండల రాజ్యాలే కాదు, వాళ్ళ పరిస్థితి జయ. మహా విజయనగర సామ్రాజ్యం ఎట్లా పతనమైందో చూస్తామా మనం? అవును, మన కథల్లో కనిపిస్తుంది, హిస్టరీలో. పెద్ద రాజులే ఎలా అయిపోతారు, క్రమంగా అలాగే అవుతుంది. మన సంగతి మనం చూసుకోవాలి. కొంత మటుకు వచ్చాక వాళ్ళకి అప్పచెప్పి కదా, అది కూడా మనమే సవరించాలి, మనమే ముద్రించాలి, మనమే సరి చేయాలి. ఉండకూడదు. బంధ విముక్తి అనేది ఒకటి ప్రత్యేకంగా పెట్టుకోవాలి. కొంత వయసు వచ్చాక నేను ఇప్పటిదాకా కృష్ణారామ అనుకోలేదు, ఏ తీర్థక్షేత్రం చేయలేదు, చూడలేదు, ఏ దానం ధర్మం చేసుకోలేదు, భాగవతమో రామాయణమో ఇంకోటో చదువుకోలేదు, ఎవరికైనా సహాయం చేయలేదు. నేను కొన్ని ప్లేసెస్ చూస్తా, కొన్ని చదువుకుంటా, కొన్ని నేర్చుకుంటా, కాస్త పెద్దవాళ్ళకి శుశ్రూష చేస్తా, ఎవరో గురువుగారిని ఆశ్రయిస్తా, జపం చేసుకుంటా. అలాంటి ఆలోచన ఉండాలి కదా, ఉండదు. చాలా కష్టం చేయ. ఆ బంధ విముక్తి మీద ఒక కథ ఉంది, చెప్తాను. అవునండి, ఓకే. పూర్వం అంట ఒక మిఠాయి వ్యాపారస్తుడు ఒక ఆయన ఉండేవాడు. ఒకనాడు ఒక సాధువు ఆ దారిని పోతూ ఈ మిఠాయి వ్యాపారస్తుడి కొట్టు దగ్గర ఆగాడు. అయితే అతను చాలా మంచివాడు. 2-3 మగపిల్లలు ఉన్నారు, ఆస్తి స్వాస్తి బాగా ఉంది, మిఠాయి కొట్టు బాగుండేది. ఆయన ఏం చేశాడు, ఈ సాధువుకి 4 మిఠాయిలు చేతిలో పెట్టి ఆయన అవి తిన్నాక తాగటానికి కూడా ఏదో పళ్ళ రసం లాంటిది ఇచ్చి ఆయన సేద తీరేదాకా కూర్చోబెట్టుకున్నాడు కొట్లో, వాకిట్లో.
ఇంటికి రండి అన్నాడు. వద్దు, నేను ఇట్లా కొట్లో బయటే పడుకుంటాను అని చెప్పాడు. ఆయన ఇళ్లలో రాను, వారి అరుగు మీద పడుకుంటా, నువ్వు కొట్టు మూసేసాక, ఇది సాయంకాలం జరిగింది, కొట్టు మూసేసాక పడుకుంటానన్నాడు. అరుగు మీద పడుకుంటానంటే ఇంకా మీకు నేను చేయగలిగే సేవ ఏమైనా ఉందా అని అడిగితే, అయితే ఆయన వస్త్రం ఒకటి తీసేట కప్పుకునేది. ఈ వస్త్రం అంతా చిరుగులు పడిపోయింది, ఇక్కడ ఎక్కడైనా పడుకుంటే దోమలు కుడుతున్నాయి, చలి ఆపట్లేదు, దీన్ని బాగు చేయించి ఇవ్వమన్నాడు. ఆయన ఏం చేశాడు, వెంటనే ఇంటి నుంచి సూది దారం తెప్పించి చక్కగా దాన్ని కుట్టించాడు. చిల్లులు పడింది కదా, అన్ని చోట్ల మాస్కులేసి దుప్పటి రిపేర్ చేసి ఇచ్చాడు. కొత్త దుప్పటి ఇవ్వాల, దుప్పటి రిపేర్ చేసి ఇమ్మని అడిగాడు. ఆయన ఏమడిగితే అది చెయ్యాలి, సాధువు కదా, ఆఫర్ చేయకూడదు. సరే చేసిస్తే ఆయన రాత్రి హాయిగా పడుకున్నాడు అక్కడ. తెల్లవారి ఆయన నిద్ర లేచి కాస్త స్నానం సంధ్య తెమిల్చుకునేసరికల్లా వ్యాపారస్తుడు వచ్చేసాడు. కనపడ్డాడు, దండం పెట్టాడు. నాయన, నీ వల్ల చాలా సుఖంగా నిద్ర గడిచిందోయ్, చాలా సంతోషించా, చాలా రోజుల తర్వాత అంత గాఢమైన నిద్ర పెట్టింది, నీ యొక్క భక్తి తత్పరత వల్లే నాకు అంత మంచి నిద్ర పట్టింది, నీకు వైకుంఠ ప్రాప్తిని కలగజేస్తా, నాతో రా, నీకు ముక్తి కల్పిస్తాను నేనన్నాడు. మోక్షాన్ని, ముక్తిని, వైకుంఠ ప్రాప్తిని కల్పిస్తారు ఎవరైనా? కల్పిస్తానండి సరిగ్గా. ఈయన ఏమన్నాడు, అయ్యా మా పిల్లలు చిన్నపిల్లలండి, ఇంకాను వ్యాపారంలో కుదురుకోలేదు, 8 సంవత్సరాలు గడిచిందా, పిల్లల్ని సెటిల్ చేసేస్తా, మీరు మళ్ళీ యాత్రకు బయలుదేరినప్పుడు 8 ఏళ్ళు సమయం ఇవ్వండి నాకు, 8 ఏళ్ళ తర్వాత మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తా అన్నాడు. బాగుంది. వెళ్ళిపోయాడు సాధు. 8 సంవత్సరాలు గడిచాయి. 8 ఏళ్లకి మళ్ళీ వచ్చాడు. షాపు అది అభివృద్ధి అయింది. మరి ఇతను కొంచెం కాస్త పెద్దవాడయ్యాడు, పలకరించుకున్నాడు, మిఠాయిలు పెట్టాడు, తిన్నాడు. అబ్బాయి, నీకు వైకుంఠ ప్రాప్తి కలిగిస్తానన్నాను, వస్తావా నాతోటి అన్నాడు. అంటే అయ్యా అట్లా కాదండి, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి దురభ్యాసాలు పాలైపోయారు, ఇప్పుడు ఉన్న పరిస్థితులు వాళ్ళని వదిలేస్తే నా ఇల్లు వాకిలి ఏమైపోతుందో తెలీదు, చెడు సావాసాలు పారినబడ్డారు, ఒక అబ్బాయికి వ్యసనాలు అయిపోయినాయి, ఇంకోటికి సావాసాలు చెడ్డవైపోయినాయి, వాళ్ళని దారిలో పెట్టాలండి, దారిలో పెట్టి వ్యాపారాన్ని అభివృద్ధి చేసి పిల్లల్ని దారిలో పెట్టి పెళ్ళిళ్ళు చేసి అప్పచెప్తా, పెళ్ళిళ్ళైనా వాళ్ళు అభ్యాసాలుగానే ఉన్నారు వాళ్ళు అని చెప్పాడు. చెప్పి ఇంకొక 8 ఏళ్ళు సరేనన్నాడు. మళ్ళీ 8 ఏళ్ళకి చంచనగా సాధు వచ్చేసాడు. వచ్చేసరికల్లా షాపు లేదు, మిఠాయి కొట్టు లేదు. ఆ మిఠాయి కొట్టు వెనకాలే పెద్ద ఇల్లు వాళ్ళది, అదంతా పాడుకొట్లాడుకుంటూ ఉంది. అక్కడి నుంచి చిరిగిన గుడ్డలతోటి తిరుగుతున్నారు, చింకి గుడ్డలతో ఇంత చిన్న చిన్న పిల్లలు. ఆ ఇంటి వెనకాల ఏవో 1-2 గొడ్లు ఉన్నాయి, ఒక ఎద్దులనే ఒకటి కనపడుతుంది, ఒక ఎద్దు ఒకటి కనిపిస్తోంది. బీదగా ఉంది వాళ్ళ పరిస్థితి అంతా. కొట్టయితే లేదు. ఈయన ఏమయ్యా, ఇక్కడ ఒక వ్యాపారస్తుడు ఉండాలి కదా అని ఆ చింకి పిల్లడి గుడ్డల పిల్లవాడిని ఎత్తుకున్న ఒక్కొక్కటిని అడిగాడు. అడిగితే వ్యాపారస్తుడు, మా నాన్నేనండి, మేమిద్దరం అన్నదమ్ములం, మా వ్యాపారం పాడైపోయింది, మా నాన్న చనిపోయాడు, మరి ఈ పాత ఇల్లు అట్లాగే ఇల్లు కూడా పడిపోయిందండి, అట్టగా కాలక్షేపం చేస్తున్నాం, నాకు కొంచెం కాస్త వ్యవసాయం ఉంది, వెనకాల చేసుకుంటున్నా, ఈ అవతల మా తమ్ముడికి ఒక 1/2 ఎకరం పొలం ఉంది, ఇద్దరం కలిసి ఈ ఎద్దుతోటి వ్యవసాయం చేసుకుంటున్నామండి అన్నాడు. ఈయన ఎద్దు కేసు చూశాడు. చూసేసరికి ఆయనకి తెలిసింది ఈ ఎద్దు ఎవరో కాదు, చచ్చిపోయిన వ్యాపారి స్వీట్ కొట్టువాడు ఇలా పుట్టాడు. ఈయన ఏం చేశాడు, ఆ దగ్గరికి వెళ్ళి చేతిలో కమండలం ఉంది, మంత్రజలం చల్లాడు. చల్లేసరికల్లా ఎద్దుకు తెలిసింది పూర్వజన్మ స్మృతి. నీకు వైకుంఠ ప్రాప్తికి నేను ప్రామిస్ చేశాను కదా, నాతో రా, నీకు వైకుంఠ ప్రాప్తి కలిగిస్తానన్నాడు సాధువు. ఈ ఎద్దు రూపంలో ఉన్న వ్యాపారస్తుడు అన్నాడు, అయ్యా పిల్లల్ని ఎట్లా వదిలేనండి, ఇప్పుడు నేనే దిక్కు, నన్ను అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నారు, నన్ను అడ్డం పెట్టుకున్నారు, ఈ వ్యవసాయం చేస్తున్నారు, నేను కాస్త చచ్చిపోయానంటే వెళ్ళిపోయాను, ఇప్పుడు ఏముంది మీరు తీసుకుపోవడం, నేను చచ్చిపోవటం, వీడు ఎట్లా చేసుకుంటాడు ఈ వ్యవసాయం, వీడు బండి కట్టుకుని ఏదో సామాన్లు మోసి రోజుకో పావలా అర్థ వీడు సంపాదించుకుంటున్నాడు, వీడిదికి చిన్నవాడికేమో ఒక 1/2 ఎకరం వ్యవసాయం ఉంది, దానికి కాడి కట్టినప్పుడల్లా నన్నే కట్టుకుంటున్నాడు, నేను లేకపోతే వీళ్ళు ఎట్లా బతుకుతారు, పిల్లలు చూడండి చిన్న పిల్లలండి మా మనవలు, పిల్లలు దురభ్యాసాల వల్ల ఆస్తంతా పాడైపోయింది, క్షమించండి బాబు, మీరు వచ్చినా నేనేమీ చేయలేకపోతున్నానండి అన్నాడు సాధువు. వీడి కర్మానికి మనం ఏం చేస్తామని వెళ్ళిపోయాడు. 8 ఏళ్లకి మళ్ళీ వచ్చాడు. మళ్ళీ రమ్మన్నాడు. మళ్ళా వస్తానన్నాడు. వచ్చేసరికల్లా ఎద్దు లేదు, వీళ్ళ పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉంది. వాకిట్లో ఒక కుక్క మాత్రం కట్టేసింది. కుక్క సాధువుని చూడగానే విపరీతంగా మొరిగింది. అది
ఒరిగేసరికల్లా ఏమయ్యా మీ ఎద్దు ఉండాలి కదా, ఏమైంది అని అడిగాడు. ఎద్దు చచ్చిపోయిందండి, మేమే ఎట్టకొట్టా బతుకులు ఏడుస్తున్నాము అన్నారు. ఆ కుక్క అరుస్తుంటే వీరికి ఏమనిపించింది, ఈ కుక్క ఎందుకు అరుస్తుంది నన్ను చూసి అని చెప్పి ఆ కుక్క మీద మంత్రజలం చల్లాడు. కుక్కకి స్పృహ వచ్చింది, వ్యాపారస్తుడే కుక్క, ఎదుగా చచ్చిపోయి కుక్కగా పుట్టాడు. ఓకే. పుట్టేసరికల్లా ఏమయ్యా వైకుంఠ ప్రాప్తి తీసుకుంటావా ఇప్పటికైనా అన్నాడు. అయ్యో కనీసం నేను ఇక్కడ ఉంటే నా కొడుకులు ఇద్దరు ఎక్కడోకి వెళ్ళి కోడళ్ళు పనులు చేసుకుంటున్నారు, పిల్లలకి కాపలా కాస్తున్నానండి నేను, ఇప్పుడు వచ్చేస్తే ఏమైపోతారు వీళ్ళు, అందుకని నేను రాలేను బాబు, నన్ను క్షమించండి, మీరు వైకుంఠం ఇప్పిస్తానన్నా నేను కుక్క బతుకే నా బతుకని ఏడ్చాడు. సరే వీడి కర్మానికి ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ 8 సంవత్సరాలకు వచ్చాడు, కుక్క లేదు. వీళ్ళు అలాగే దౌర్భాగ్యంగా బతుకులు ఏడుస్తున్నారు. ఈ సాధువుని చూసేసరికల్లా వ్యాపారస్తుడి కొడుకు అనిపించింది, ఏమిటి ఈయన ఎప్పుడు వచ్చినా ప్రతిసారి ఇట్లా 8 ఏళ్ళకు ఒకసారి వస్తున్నాడు, అంతకుముందు కూడా నాన్న ఎప్పుడో చెప్పాడు బతుకున్న రోజుల్లో సాధువు ఒక ఆయన వచ్చాడని, ఆ సాధువు ఈ సాధువేనా, ఈయన వచ్చినప్పుడల్లా మన పరిస్థితి ఇంకా అధ్వాన్నం అయిపోతుంది గమనించాడు అని చెప్పి ఆలోచించి తమ్ముడికి కేకేశాడు. ఒరే ఈ సాధువేరా నేను చెప్పింది, ఈయన మొదటిసారి వచ్చినప్పుడు మనకు ఎద్దుండేది, నాన్న దగ్గరకు వచ్చినప్పుడు వ్యాపారం కూడా ఉండేదనుకుంటా, మనకేమి ఎద్దుంది, రెండోసారి కుక్క ఉంది, ఇప్పుడు కుక్క కూడా లేదు, మనం ఇంకా దిగనాసిలిపోయి అడుక్కు తింటున్నారు రా, మనం అడుక్కుని తింటున్నారు వాళ్ళు, ముష్టెత్తుకునే పరిస్థితి వచ్చింది. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, పెద్ద పిల్లలు ముష్టెత్తుకుంటున్నారు, ఇంకా దొంగతనాలే మిగిలినాయి వాళ్ళ బతుకులో. ఈయన వచ్చాకే మన పరిస్థితి ఇట్లా అయింది అనేసరికి ఇద్దరు కలిసి ఆ సాధువుని కొట్టబోయారు. కొట్టపోతే ఆయన అన్నాడు, ఆయన తొందరపడిపోకండి, మీ నాన్న ఇదివరకు పడుకునే ప్లేస్ ఉంది కదా, పడుకునే ప్లేస్ ఉంది, ఆ ఇల్లంతా పాడుకొట్లాడుతూ పాతగా అయిపోయింది, అంతా పడిపోయింది ఓ పక్కన, అందులోనే తలదాచుకుంటున్నారు ఇద్దరు కుటుంబాలతోటి, మీ నాన్న తల ఎక్కడైతే తలబెట్టుకు పడుకునేవాడు అక్కడ తవ్వండి రా అన్నాడు. సరే ఇద్దరు సరే సాధువులు ఏముంటాయో ఏదో వీళ్ళ మాటల్లోని ఒక గుంప పుచ్చుకుని లోపలికి వెళ్ళారు. ఈయన కూడా వాళ్ళ వెనకాల నడిచి వెళ్ళాడు. తండ్రి పడుకునే అరుగు, ఒక అరుగు లాంటిది, అక్కడ పడుకునేవాడు, తలకి దిండు పెట్టుకుని పడుకునే ప్లేస్ ఉంటుంది కదా, ఎక్కడ దిండు పెట్టుకుంటాడో అక్కడ తవ్వటం మొదలుపెట్టారు. బుస్సు అంటూ పెద్ద తాచుపాము వచ్చింది బయటికి. వచ్చేసరికల్లా ఈయన అన్నాడు, వాళ్ళిద్దరు కాస్త చూడు, నువ్వు తవ్వమంటే పాము వచ్చింది, భూమిలో పాము ఉంటాం ఏంటయ్యా, నువ్వేదో మాయమంత్రం చేస్తావు, మమ్మల్ని ఈ రకంగా కూడా బతకనివ్వని ఆయన్ని కొట్టబోయారు. ఆయన అన్నాడు, నన్ను కాదురా పామును కొట్టేయండి, మీ పరిస్థితి బాగుపడుతుంది అన్నాడు. ఆనంగానే ఇద్దరు చెరుకో గుణపంతో దాన్ని దెబ్బలు కొట్టేస్తారు, చచ్చిపడిపోయింది పాము. ఇంకోసారి తవ్వండి అన్నాడు. ఆ పాము ఒక జాడీని చుట్టుకుని ఉంది, జాడీ మూతలాగా కనపడింది. పామును కొట్టేశాక ఆ జాడీ బయటికి తీస్తే దాని నిండా బంగారు మొహరీలు ఉన్నాయి. ఆశ్చర్యపోయారు, సాధువుకి దండాలు పెట్టారు కుటుంబాలతో సహా. అక్కడి నుంచి మొహరీలు సగం సగం పంచుకున్నారు. ఈయనేం చేశాడు, తన చేతిలో కమండలం ఉందిగా, మంత్రజలాన్ని ఆ పాము మీద జల్లాడు. పాముకి స్పృహ వచ్చింది, బతికింది అది. అప్పుడు తెలుసుకుంది ఆ పాము ఎవరు, నాన్నే. మొదట ఎద్దుగా పుట్టి సహాయం చేశాడు, కుక్కగా పుట్టి కాపలా కాశాడు. వీళ్ళకి సంబంధించిన డబ్బు పోకుండా ఆ పాముగా ఆ డబ్బుకి కాపలాగా ఉన్నాడు. ఏదో ఒక కాపలా, పిల్లల్ని వదల్లేని తను ఎవరి కోసమైతే ఇన్ని జన్మలు ఎత్తాడో వాళ్ళు తన్ని కొట్టి చంపేశారు కల్లా, ఇంతే కదా అనిపించి అప్పుడు వైకుంఠ ప్రాప్తిని తీసుకున్నాడు. ఎక్కడో ఒక చోట వీటిని వదిలిపెట్టాలి, మనవాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చూడాల్సిందే, మన కొడుకుల్ని కూడా చూడాల్సిందేనని తాపత్రయపడి సొంతానికి ఒక భగవన్నామాన్ని కూడా చేసుకోకుండా, ఎలాగూ మనం ఇక్కడ చేర్చినవి ఏవి మనం పట్టుకెళ్ళం, తాపత్రయపడద్దని కాదు, ఎక్కువ పడద్దని, పిల్లల వరకు ఆ పిల్లల వరకు పడండి, పిల్లలు పుట్టే వరకే, తర్వాత మీ పిల్లలు కూడా తండ్రులైపోతారు, తల్లులును, వాళ్ళని పెంచుకొని ఇవ్వాలి, వాళ్ళ ప్రపంచం వాళ్ళని కూడా మనమే సాగి సంతరించాలనుకోవద్దు. అంత మటుకు వెళ్ళాక మనం కూడా రఘువంశరాజుల్లాగా చక్కగా యోగము, చక్కగా మునివృత్తి, హాయిగా వార్ధక్యంలో అయినా ప్రశాంతంగా ఉండటము, వానప్రస్థాశ్రమం స్వీకరించడం, ఏదో కృష్ణారామాన్ని మంచి మాటలు వినటం, సొంతానికి ఏదైనా చేసుకుంటే ఇహము పరము రెండు వస్తాయి. వా ఎంత బాగుందో రమ్మగారు, బుక్ ఎక్కడ దొరికిందో కానీ మీకు భలే ఉన్నాయండి, ప్రతి ఒక్కటి ఒక వజ్రమే. నమస్తే రమ్మగారు. నమస్తే.